హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ అయితే ఫ్రై బిట్ బిర్యానీ అండి. సో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రై బిట్ బిర్యానీకి ఏమేమి సామాన్లు పడతాయో అన్ని తీసుకుందాం. తీసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై బిట్ బిర్యానీకి సామాన్లు ఏమేమి పడతాయో తీసుకుందాం, చూద్దాం రండి. బిర్యానీ సామాన్లో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. బిర్యానీ ఆకు, స్టవ్ వెలిగించుకొని బిర్యానీ గిన్నె పెట్టుకుందాం. బిర్యానీ గిన్నె పెడుతున్నానండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. అవునా, బిర్యానీ సామాన్లు వేస్తున్నాను. బిర్యానీ సామాన్లు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నామండి. వేసుకుని బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు బిర్యానీలోకి చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయండి. అందు గురించి చిన్న సైజు ఉల్లిపాయలు వేసాను. చూడండి, ఉల్లిపాయలు గట్రా బాగా వేగిపోయాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 చెంచాలు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా పొడి 3 చెంచాలు. మిరియాల పొడి కూడా వేసుకుంటున్నామండి. ఫ్రై బిట్ బిర్యానీలో కంపల్సరీగా మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి కాకపోయినా మిరియాలన్నీ వేసుకోవాలండి. అప్పుడే ఫ్రై బిట్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ సామాన్లు అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను దీంతో కొలుచుకున్నానండి. 2 బాక్సులు రైస్ తీసుకున్నాను. 2 బాక్సుల రైస్కి 4 బాక్సులు నీళ్ళు వేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, 2 బాక్సులకి 4 బాక్సులు నీళ్ళు వేసాను. ఇందులో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చూడండి, కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందని టేస్ట్. అందు గురించి కళ్ళుప్పు వేస్తున్నాను నేను. మూత పెట్టుకుని ఇదాకానే ఫ్రై బిట్ తయారు చేసుకున్నామండి. ఫ్రై బిట్కి చికెన్ ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను. పెరుగుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగానే ఉడకబెట్టేసుకుని వాటర్ పక్క తీసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇది ఫ్రై బిట్ తయారు చేసుకుందాం. ఎసరు అయితే మరిగిపోయింది. రైస్ వేసుకుందాం. రైస్ చూడండి, నేను ముందే ఒక అరగంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. వాటర్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, రైస్ ముందుగా నానబెట్టుకోవాలండి ఫ్రై బిట్కి. అప్పుడే రైస్ బాగుంటుంది, బాగా వస్తుంది. కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. పెద్ద మంటలో పెట్టుకున్నాను. బిర్యానీ తయారైందో లేదు చూద్దాం రండి. బిర్యానీ అయితే తయారైపోయింది. ఇవ్వండి, రైస్ నానబెట్టుకోవడం వల్ల చూడండి మనకి ఎంత బాగుందో. రైస్ ఇలాగ ఇడిపోద్దండి. రైస్ అయితే తయారైపోయింది. దింపేస్తాను. గ్యాస్ కట్టేసుకుని దింపేసుకోవడమే. ఫ్రై బిట్ తయారు చేసుకుంటున్నానండి పక్కనే. నేను చెక్క, 2 మొగ్గలు, లాలికాయ గట్రా అన్నీ వేసుకుంటున్నాను. చూడండి, అలాగే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవి వేపుకోవాలండి బాగానే. ఇవి బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ముక్కలు వేయగానే. కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులోని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. ఫ్రై బిట్ కదా, అందు గురించి. మేము బిర్యానీలోకి జాయింట్ కూడా వేస్తున్నానండి. అన్నీ తయారు చేసుకుని పెట్టుకున్నాను. వేగిపోయిందండి. చికెన్ వేస్తున్నాను. నేను ముందే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ వేస్తున్నానండి.
చికెన్ వేసుకుని మళ్ళీ ముక్కలు పట్టేలాగా మసాలా అంతా బాగా ఎత్తుకోవాలి. గరం మసాలా పొడి వేస్తున్నానండి. సాల్ట్, ఫ్రై బిట్లో గురించి సాల్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ బాగా వేపుకున్నాకనే కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి. పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది, అందు గురించి పెరుగు వేస్తున్నాను. మిరియాల పొడి వేస్తున్నానండి. పెరుగు కట్టేసాం కదండి, ఇప్పుడు కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇలాగా కరివేపాకు వేస్తున్నానండి, స్మెల్ బాగుంటుందని. కరివేపాకు వేసి కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చికెన్ మసాలా పొడి వేస్తున్నానండి లాస్ట్ దించుకునే ముందు. చికెన్ మసాలా పొడి వేసుకున్నాక 1 నిమిషం ఉంచుకోవాలండి పొయ్యి మీద. బాగా మగ్గిపోయిందండి. ఫ్రై బిట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, 1 నిమిషం ఉంచుకుని కడేస్తాను. 1 నిమిషం పొయ్యి మీద పెట్టుకుని తర్వాత కడేస్తానండి. ఇదిగోండి, తయారైపోయింది. ఫ్రై బిట్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి దింపేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసి అంతే అండి, ఫ్రై బిట్ అయితే రెడీ. ఫ్రై బిట్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి ఇవాళ. జాయింట్ నిమ్మకాయ, ఉల్లిపాయ, ఫ్రై బిట్ ముక్క అయితే చాలా బాగా వచ్చిందండి. పేసం అయిపోతుంది. అలాగే డ్రింకు ఉల్లి చట్నీ ఇవన్నీ కలిపి ఒక పట్టు పడదాం రండి. జాయింట్ చూస్తుంటే నోరు వస్తుంది. జాయింట్ చాలా టేస్ట్గా ఉంది. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. జ్యూస్ అయితే అదిరిపోయింది. ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే భలే ఉంటుందండి. బిర్యానీలో డ్రింక్ భలే ఉంటుంది. బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి. ప్రైవేట్ బిర్యానీ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, బాయ్.